నమస్తే. తెలంగాణలో మరో ముగ్గురు పోలీస్ అధికారులపై డీజీపీ రవి గుప్తా వేటు వేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒక రోడ్డు ప్రమాదంలో నిందితుడిని తప్పించి వేరొక వ్యక్తిని నిందితుడిగా చేర్చడం. అలాగే ఆ కేసులో ఎవరైతే ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు. ఇప్పుడు ఈ రెండు వాస్తవం అనే విచారణలో తేలింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు ఏ రకమైనటువంటి వైఖరితో ఉన్నారో మనం చూస్తున్నాం. దానికి సంబంధించి తరచూ అధికారులు సస్పెండ్ అవుతూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు. అలాగే బోధనకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు రాహిల్ 2022 మార్చి 17వ తేదీన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక రోడ్డు ప్రమాదం చేశాడు. ఆ ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆ మహిళ చేతిలో ఉన్నటువంటి చిన్నారి మృతి చెందడం జరిగింది. అయితే ఈ కేసులో అప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి రాహిల్ను తప్పించి వేరొక వ్యక్తిని, అంటే రాహిల్ స్నేహితుడు, అతను కూడా కారులోనే ఉన్నాడు. కారులో ముగ్గురు ఉన్నారు అప్పుడు. ఇలాంటి సందర్భంలో మితిమీరినటువంటి వేగంతో, అలాగే మద్యం మత్తులో మత్తులో యాక్సిడెంట్ చేశాడు. ఇలాంటి సందర్భంలో ఆయనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి ఎమ్మెల్యే మీద. ఇటువంటి క్రమంలో ఎమ్మెల్యే అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో అప్పట్లో దీనికి సంబంధించి పోలీసులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చింది. ఇంకా అధికారుల నుంచి కానీ, ఇంకా అధికార పార్టీ నుంచి ఒత్తిడి వస్తే ఏ రకంగా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సందర్భంలో ముగ్గురు అధికారులు, అప్పుడు బంజారీహిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి సుదర్శన్, అలాగే జూబ్లీ హిల్స్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్, ఈ ముగ్గురు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి నిందితులను మార్చడం, అలాగే కేసును తప్పుదోవ పట్టించడం, కేసు విచారణలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించినందుకు ఇప్పుడు ఈ ముగ్గురిపై వేటు పడింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. 2023 డిసెంబర్లో ప్రజాభవన్ దగ్గర బారికేడ్లను డాష్ ఇచ్చినటువంటి ఇదే ఎమ్మెల్యే, అంటే అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ అయ్యాడు, ఈ షకీల్ కుమారుడు రాహిల్ అప్పుడు కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి. అతన్ని తప్పించడానికి అప్పుడు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ వ్యవహారంలో ఇద్దరు పోలీసులపై వేటు కూడా పడింది. బోధనకి సంబంధించినటువంటి సిఐ ప్రేమ్ కుమార్, అలాగే పంజాగుట్ట సిఐ దుర్గారావు, వీరిద్దరిని సస్పెండ్ చేశారు అధికారులు. ఇలాంటి సందర్భంలో ఈ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో నిందితుడు రాహిల్ దుబాయ్ పారిపోవడానికి పోలీస్ వ్యవస్థ అనేది పనిచేసింది అనేది ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతోనే ఈ ఇద్దరు సస్పెండ్ అయ్యారు. ఇటువంటి క్రమంలో జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా రాహిల్పై ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. కావాలని తప్పిస్తున్నారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోసాయి, అప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఇలాంటి సందర్భంలో జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి రాహిల్ ప్రధాన నిందితుడు, దీనికి సంబంధించి విచారణ చేయాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఒక టీంని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ తాలూకు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్నంతా పరిశీలించిన తర్వాత, అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత ఈ ముగ్గురిపై వేటు వేశారు. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఇక్కడ వారు తప్పుందా లేదా అనేది మనం పరిశీలిస్తే, ఎందుకంటే ఉన్నతాధికారులు ఆదేశాలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత కుమారుడు, ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ పొజిషన్లో ఈ ముగ్గురు ఎవరైతే సుదర్శన్, అలాగే రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్లు కాకుండా వేరే ఎవరున్నా సరే వారు చెప్పినట్టే వినాలి. ఎందుకనంటే వ్యవస్థ అలా తయారైంది. ఇలాంటి సందర్భంలో ఈ ముగ్గురిపై ఇప్పుడు తాజాగా వేటు. ఏదైతే విచారణలో తేలినటువంటి అంశాలు,
ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్యే షకీల్ దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకున్నారు అనేది కూడా నిర్ధారణ అయ్యింది. ఇటువంటి సందర్భంలో ఒక నివేదిక సమర్పించింది కమిటీ, ఏదైతే ఎంక్వైరీ చేసినటువంటి టీం. ఆ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించారు. తదుపరి చర్యలు ఏంటంటే ఈ ముగ్గురిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా అని. ప్రస్తుతానికైతే సుదర్శన్ విజిలెన్స్ డిఎస్పీగా ఉన్నారు. అప్పట్లో బంజారా హిల్స్ ఏసీపీగా ఉన్నారు. అంటే బంజారా హిల్స్ పరిధిలోకే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వస్తుంది కాబట్టి. అలాగే అప్పట్లో సిఐగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఇప్పుడు డిఎస్పీ, ప్రమోషన్ వచ్చింది ఆయనకి, ఐటీ సెల్ ఆ విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ ఆ ప్రమాదం జరిగినటువంటి అప్పుడు ఎస్ఐగా ఉన్నటువంటి చంద్రశేఖర్ ఇప్పుడు కంట్రోల్ రూమ్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ముగ్గురిని తక్షణమే సస్పెండ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతో, ఈ చర్యలతో పోలీస్ విభాగంలో, పోలీస్ వ్యవస్థలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఏదో ఒక ఘటనలో పోలీస్ అధికారులు ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు అనేక మంది సస్పెన్షన్కు గురవుతున్నారు. ఇలాంటి సందర్భంలో అంటే ఒక ప్రమాదం ఏ రకమైనటువంటి పరిణామాలు కలిగించాయో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి సందర్భంలో పోలీసు విభాగంలో, వ్యవస్థలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇంకా కొన్ని కేసులను కూడా ఓల్డ్వి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి సమాచారం సేకరించాలి. ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలి. ఈ జూబ్లీ హిల్స్ కేసు కూడా ఇట్లా చేసిందే. ఆ కేసు ఎప్పుడు క్లోజ్ అయింది. వాస్తవానికి ఆ పసిబిడ్డ చనిపోవడం జరిగింది. వారు యాచకులుగా అక్కడక్కడ సిగ్నల్స్ దగ్గర ఆయా రకాల వస్తువులు అమ్ముకునేవారు. వారు స్వగ్రామానికి ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. వాస్తవానికి వారి దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది కూడా లేదు. కాకపోతే ఆరోపణలు వచ్చాయి, ఇట్లాగా చనిపోవడం ఇదంతా జరిగిందని చెప్పి. అది వాస్తవమే. కానీ బాధితుల తరపు నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కొంతమంది మాత్రం కంప్లైంట్ చేశారు, ఇలా జరిగింది, ఇలా జరిగిందని. సో సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కేసుని క్లోజ్ చేశారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేశారు. దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఉంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పోలీసు వ్యవస్థ మీద. వెస్ట్ జోన్ డీసీపీ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్, నా కుమారుడిని చంపాలని చూస్తున్నారు, నన్ను రాజకీయంగా అనగద్రొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇదే కేసులో రాహిల్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు, నిర్ధారించారు. దానికి సంబంధించి మళ్ళీ కేసు రీఓపెన్ చేశారు. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. త్వరలోనే అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఎవరైతే రాహిల్ను తప్పించడానికి ప్రయత్నాలు చేశారో ఈ ముగ్గురు ఉన్నతాధికారులు, డిఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు, ఆయనకు ప్రమోషన్ వచ్చింది సిఐగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎస్ఐ. సో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది.